లెగ్ పీస్ అనుకున్నా. కార్తీక్ మాసంలో కక్కలు లేవని కండిషన్ పెట్టి కళ్ళలో కబాబు ఊహించుకున్నావా? కంట్రోలింగ్ అంతా కళ్ళు ఓపెన్ లో ఉన్నంతసేపే, మూసి మోగాన పట్టిందంటే చాలు అని కోళ్ల కొత్తులు అని మేకలరుపులు, మౌత్ నుంచి మనసు దాకా మసాలాల వైపు లాగెత్తుంది. పెద్ద ఈర భక్తురాల్లాగా ఇస్తావు బిల్డప్లు. బొర్లా మాత్రం దమ్ బిర్యానీలు నల్లి బొక్కలు తిరుగుతుంటాయి. నువ్వు పదే పదే ఐటెంలన్నీ గుర్తు చేయకే, నాలుక లాలాజలంలో నానిపోతుంది. పోద్ది నీకు పెళ్లి చేసి పెద్దదాన్ని చేశారు కానీ పెళ్ళేసాలే అన్ని. పెళ్ళయ్యాక పెద్దోళ్ళు అయిపోవాలని ఎవరైనా బల్లగుద్ది చెప్పారా? లేదా పిల్లలు పుట్టగానే పిల్లేసాలు మానేమని ప్రాథమిక హక్కులు ఎవరైనా రాశారా? ఎంగేజ్ లో ఉండి బూజులట్టేసిన మాటలు మాట్లాడుకు, గాజుబుడ్డిలో పగిలిపోద్దు మొహం. మనసుని మూటగట్టి మూలెట్టకూడదు, చెప్పకుండా చేయి జారిపోద్ది. రాజకుమారి రాసింది. మనసు వెళ్ళిన చోటల్లో మనిషి వెళ్ళకూడదు, జీవితం సంకనాకి పోద్ది. సౌజన్య సజెషన్ ఇచ్చింది. ఫీలింగ్స్ నన్ను ఫినిష్ చేయనివే, ఫిరానా ఫిష్ లో ఫీక్కు తింటా. సర్లే చెప్పు. నీకు గుర్తుందా కార్తీక మాసంలో అమ్మ మనకు మోసం పెట్టపోతే మనం ఏం చేసేవాళ్ళం? వండకపోయినా వండినట్టు, తినకపోయినా తిన్నట్టు, కళ్ళు మూస్తూ పళ్లతో నెమరేస్తూ, మనకు కావలసినవన్నీ కడుపు నిండా తినేసినట్టు మనసు నిండా ఊహించుకునే వాళ్ళం. ఆ ఆట ఇప్పుడు ఆడదామా? ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా. మోచేత్తో మొహం పగల కొడతా. నోరు మూసుకొని కళ్ళు మూసుకో. మూసావా? ఇప్పుడు ముందున్న మూకుళ్ళ మీద మూతలు తీ. ఇప్పుడు ఈ మూకుళ్ళు ఎక్కడున్నాయో ఏంటో. మాడు పగులుద్ది. దొరికే తీసా. మటన్ కర్రీ వాసన అదిరింది. చికెన్ కూడా బాగా కుదిరింది. ఈ చేత్తో చికెన్ ముక్క, ఈ చేత్తో నల్లి బొక్క. పళ్ళ కింద పెట్టి నవ్వులుతుంటే కళ్ళు అస్సలు తెరవాలనిపించట్లేదు. తెరవకు, తనివి తీరా తినే. నువ్వు కూడా కానీ. ఏమైంది? మొహం మూకిట్లో పడింది కదా, కళ్ళు మండిపోతున్నాయి. మూసుకుంటే కళ్ళ మండుతాయే కదా. నాన్న క్లెవరు, కనిపెట్టేశాడు. ఈ చిత్రాలు చూసే అల్లుడు చెప్పకుండా ఎక్కడికో పారిపోయాడు. చిత్రాలు చూసి కాదు, అక్క పెద్ద ఫ్రిడ్జ్ కొనమంది కదా, కొనకుండా ఉండడానికి జారుకున్నాడు. ఎక్కడికి వెళ్తాడే? బస్సు ఎన్ని ఊళ్ళు తిరిగినా తిరిగి బస్ స్టాండ్కే రావాలి. వేరే బస్ స్టాండ్కి వెళ్తే